2014లో నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అంతకు ముందు కూడా చాలామందిని అందరినీ వైల్డ్ లైఫ్ గురించి అడిగేవాడిని అనమాట. అంటే అప్పట్లో నాకు అంత తెలియదు. అందరిని ఏంటంటే వైల్డ్ లైఫ్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, వైల్డ్ లైఫ్ అని అందరిని అడిగితే అందరూ కర్ణాటక చెప్పారు, తర్వాత డెహ్రాడూన్ చెప్పారు, మసైమారా చెప్పారు, వేరే కంట్రీస్ చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ ఎవరు ఆంధ్ర గురించి చెప్పలా, ఆర్ తెలంగాణ గురించి చెప్పలా, తెలుగు స్టేట్స్ గురించి అసలు నేను వైల్డ్ లైఫ్లో ఎప్పుడూ టాపిక్ వినలేదు. కానీ అప్పుడు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాలంటీర్ చేసేవాడినండి. అలా వాలంటీర్ చేస్తున్నప్పుడు నేను చాలా ఫారెస్ట్లకు తిరిగాను అనమాట. సో ఇది ఇంత వైల్డ్ లైఫ్ మన దగ్గర ఉన్నాయి, కానీ అసలు ఎవరు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు, దీని గురించి ఎందుకు చెప్పట్లేదు అని ఒక చిన్న డౌట్ ఒకటి ఎరేజ్ అయిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే ఏ స్టేట్లో ఉందండి? ఆంధ్రప్రదేశ్లో ఉంది. వరల్డ్లోనే లార్జెస్ట్ ఫిష్ స్పీషీస్ వేల్ షార్క్ అని ఉంటుందండి. మనం కొన్ని వందల్లో కనపడతాయి మన కోస్ట్ అంతా కూడా. అండ్ వరల్డ్లోనే స్మాలెస్ట్ వైల్డ్ క్యాట్ అంటారు, దాన్ని రస్సీ స్పాటెడ్ క్యాట్ అంటారు. అండ్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ క్యాట్ టైగర్, అది మనం ఇక్కడే చూడొచ్చు ఆంధ్రాలో. అండ్ కింగ్ కోబ్రా లాంగెస్ట్ వెనమస్ స్నేక్ ఇన్ ద వరల్డ్ ఆంధ్రాలో చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఆంధ్ర అంటున్నాను కదండి, అంటే ఇప్పుడు ఒక స్టేట్లోను అంటే నేను మనం చూడగలిగే చెప్తాను, మీకు బాగా ఫెమిలియర్గా ఉంటుంది. అందరికీ మచిలీపట్నం తెలుసండి? మచిలీపట్నం, హంసలదేవి, శ్రీకాకుళం, విశాఖపట్నం, యారాడ బీచ్, ఎండాడ బీచ్, ఆర్ కాకినాడ అవ్వచ్చు, కుంభాభిషేకం అవ్వచ్చు, మూలపేట అని చాలా కామన్ నేమ్స్ ఉంటాయి. కానీ ఈ ప్లేస్లు అన్నిటి దగ్గర కూడా మనం అన్నిటిని చూడొచ్చండి. ఇప్పుడు సముద్రం దగ్గర కానీ అవ్వచ్చు, మన దగ్గర ఉన్న పాపికొండ నేషనల్ అవ్వచ్చు, వైజాగ్లో కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ అని అవ్వచ్చు, మన దగ్గర ఉన్న ఫారెస్ట్ల గురించి మనకు అంతా చాలా అవేర్నెస్ తక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఫిలింలోనూ ఫస్ట్ మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు సురేంద్ర గారు, మేము, శ్రావ్య, వెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ ఇన్ ద స్టార్టింగ్, సో మాకు ఒక గోల్ అండి, ఒక సింగిల్ గోల్ ఏంటంటే దీని నుంచి ఇంకా ఏదో చేసేయాలి, ఏదో క్రియేట్ చేసేయాలి అన్నది లేదు. అల్టిమేట్ సింగిల్ ఎయిమ్ ఈజ్ జస్ట్ అ సింపుల్ వర్డ్, అవేర్నెస్. రేపు అన్నాక ఎవరైనా సరే ఫారెస్ట్ల గురించి ఇండియాలో ఎక్కడ డిస్కషన్ వచ్చినా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మన వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక ఫారెస్ట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు చాలా ప్రౌడ్గా సింపుల్ మాట ఒకటి చాలు, వైల్డ్ లైఫ్ అనగానే ఆంధ్ర కూడా ఉంది, సో ఆంధ్రాలో ఇవి ఉన్నాయి అని ఆ ఒక్క మాట చాలు అనమాట. ఇంకా వేరేది ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అసలు. ఇప్పుడు చాలా బాగా తీశారు, లేకపోతే గ్రేట్ విజువల్స్, ఇవన్నీ అసలు వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఒకటేంటంటే వెన్ సంబడీ ఈస్ డిస్కసింగ్ అబౌట్ వైల్డ్ లైఫ్, ఆంధ్ర, ఆ ఒక్క మాట. నెక్స్ట్ ఇట్స్ గోనా బి లైక్ తెలంగాణలో కూడా మొత్తం తెలుగు స్టేట్స్ కంబైన్డ్గా కూడా వీ హ్యావ్ అ ప్లాన్. సో అదొక్కటే మాకున్న సింపుల్ థాట్ అండి. ఇప్పుడు మీరు చూడబోయి కూడాను ఇట్స్ జస్ట్ అ గ్లింప్స్.